గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం స్త్రీనిధి పథకాన్ని పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకొచ్చింది. పాత పద్ధతులకు స్వస్తి పలికి డిజిటల్ టెక్నాలజీతో రుణ వ్యవస్థను మరింత వేగవంతం చేసింది. ఇకపై డ్వాక్రా మహిళలకు కేవలం 48 గంటల్లోనే రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడకుండా మహిళలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమన్నారు. ఆరోగ్య అవసరాలు, పెళ్లిళ్ళు, ఇతర అత్యవసర ఖర్చుల కోసం వెంటనే రుణం అందేలా స్త్రీనిధి వ్యవస్థను సరళీకృతం చేశారు. స్త్రీనిధి కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఏఈ ఆధారిత సరికొత్త యాప్ను ప్రవేశపెడుతోంది. బయోమెట్రిక్ విధానంతో ఎలాంటి కాగితాలు లేకుండా రుణ దరఖాస్తు, మంజూరు, రీపేమెంట్, బ్యాలెన్స్ చెకింగ్ వంటి అన్ని సేవలు ఈ యాప్లోనే అందుబాటులో ఉంటాయి. అలాగే డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు పెంచారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 12,000 కోట్ల రుణాలను పంపిణీ చేయాలనే భారీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. గతంలో ఇది కేవలం 2,000 కోట్ల రూపాయలకే పరిమితం ఉండటం గమనార్హం.